Friends, today we will discuss about the steps to estimate internal wiring. మనం ఒక హౌస్కి వైరింగ్ ఎలా వేయాలో ఆ స్టెప్స్ గురించి నేర్చుకుంటాం. సో వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ టు ఎస్టిమేట్ అండ్ ఇంటర్నల్ వైరింగ్. ఒక హౌస్కి ఎలా వైరింగ్ వేయాలో చూద్దాం. సో దానికి కావాలంటే ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలి అంటే హౌస్ యొక్క ప్లాన్ తీసుకోవాలి. హౌస్ యొక్క ప్లాను, అలాగే టోటల్ ఎన్ని పాయింట్స్కి మనం వైరింగ్ వేయాలి, అలాగే దాని యొక్క లొకేషన్స్ ఎక్కడ పెట్టాలి, పాయింట్స్ యొక్క లొకేషన్. సో వీటి గురించి మనం ఎస్టిమేట్ చేయాలి ఫస్ట్. సో బిఫోర్ ప్రొసీడ్ టు ప్రిపేర్ అన్ ఎస్టిమేట్ ఫర్ ఇంటర్నల్ వైరింగ్ స్కీమ్, ఇట్ ఈస్ నెససరీ ఫర్ ద ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ టు గో త్రూ ద ప్లాన్, టోటల్ పాయింట్స్ అండ్ దేర్ లొకేషన్. సో మనం ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్గా వైరింగ్ వేయాలి అంటే కంపల్సరీగా మనకి ఈ పాయింట్స్ అనేటివి తెలిసి ఉండాలి. ఏం పాయింట్స్ అంటే బిల్డింగ్ యొక్క ప్లాన్ తెలిసి ఉండాలి, అలాగే టోటల్ పాయింట్స్ తెలిసి ఉండాలి, అలాగే దాని యొక్క లొకేషన్, పాయింట్స్ ఎక్కడెక్కడ ప్లేస్ చేయాలి అనేది కూడా తెలిసిపోయి ఉండాలి. సో ఏంటి మనకి ఇదంటే ఇది మనకి ఒక వైరింగ్ వేయడం అనేది ఛాలెంజింగ్ జాబ్ అనమాట. ఛాలెంజింగ్ జాబ్. ఎందుకు ఛాలెంజింగ్ జాబ్ అంటే డిఫరెంట్ మెటీరియల్స్ వస్తాయి మనకి. వైరింగ్, ఎలక్ట్రికల్ వైరింగ్ యాక్సెసరీస్ నెంబర్ ఆఫ్ చాలా ఉన్నాయి. కంట్రోలింగ్, స్విచ్చింగ్, సేఫ్టీ, వైర్స్, ఇలా అనమాట. సో ఆ అన్ని మెటీరియల్స్ని తీసుకొని మనం ఒక నీట్ నెట్వర్క్ని అనేది ఫామ్ చేయాలి. సో అది మనకు ఒక ఛాలెంజింగ్ జాబ్ అనమాట. సో కాబట్టి ఏంటిది చాలా ఖచ్చితంగా వేయాలి. అంతేకాకుండా ఇది డిఫికల్ట్ జాబ్ అనమాట. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ జాబ్ టు మేక్ ఏ వైరింగ్. సో మనం చాలా జాగ్రత్తగా, చాలా అక్యురేట్గా, అలాగే ఉన్న యొక్క యాక్సెసరీస్తోనే మనం వాటిని నీట్గా మేక్ చేయాలన్నమాట. సో ఏమేమి వాడాలి ఖచ్చితంగా. సో ద ఫాలోయింగ్ స్టెప్స్ విల్ హెల్ప్ టు ఎస్టిమేట్ ఆఫ్ వైరింగ్ స్కీమ్. ఖచ్చితంగా మనకి 7 స్టెప్స్ అనేటివి వాడాలి. 7 స్టెప్స్ అనేటివి వాడాలి. మనం ప్రాబ్లం చేసినా కూడా ఎక్కడైనా వైరింగ్ స్కీమ్ వేయాలి అంటే, ఆర్ వైరింగ్ సిస్టమ్ వేయాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు యూజ్ ద 7 స్టెప్స్. వాట్ ఆర్ ద 7 స్టెప్స్ మీన్స్ స్టెప్ 1. ఫస్ట్ స్టెప్ 1, డిటర్మినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్. వెరీ ఇంపార్టెంట్ స్టెప్. మనం స్టార్టింగ్ స్టెప్ ఇక్కడ నుంచి నీట్గా వేస్తే ఒక హౌస్ వైరింగ్ కంప్లీట్గా మనం వేయచ్చు అనమాట. ఇక్కడే తప్పు వేసామనుకోండి, రిమైనింగ్ అన్నీ కూడా తప్పు అవుతాయి. స్టెప్ 1 ఏంటి అంటే డిటర్మినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్. సబ్ సర్క్యూట్ అంటే ఏమి అంటే, సబ్ సర్క్యూట్ అంటే మనం డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి, మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఎక్కడ పెడతామో మనకు తెలిసి ఉంటుంది. మెయిన్ బోర్డు పక్కనే డిస్ట్రిబ్యూషన్ బోర్డు ఉంటుంది. సో ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి మనం ఏం చేస్తామంటే వైర్స్ని పంపిస్తాం, అంటే సబ్ సర్క్యూట్ వేస్తాం అనమాట. సపరేట్ సర్క్యూట్స్ వేస్తాం. సో దాన్ని మనం సబ్ సర్క్యూట్ అంటాం. సో ద నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఈజ్ డిసైడెడ్ యాజ్ పర్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ టు బి వైర్డ్ అండ్ టోటల్ లోడ్ టు బి కనెక్టెడ్ టు ద సప్లై సిస్టమ్. సో మనం ఒక అంచనా వేస్తాం స్టార్టింగ్ ప్లాన్ తీసుకున్నప్పుడే. సో ఇన్ని పాయింట్స్ పడతాయి మొత్తం ఈ హౌస్కి. సపోజ్ ఒక 20 పాయింట్స్ అనుకోండి. సో ఆ 20 పాయింట్స్ని బేస్ చేసుకొని మనం సబ్ సర్క్యూట్ అనేది వేస్తామన్నమాట. సో ఎలా అవుతుంది మనకి అది అంటే, ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ టు బి వైర్డ్ మే బీ నోన్ ఫ్రమ్ ద ప్లాన్ అండ్ ద టోటల్ లోడ్ కెన్ బి నోన్ ఫ్రమ్ ద వ్యాటేజ్ ఆఫ్ ఈచ్ పాయింట్. సో సింగిల్ ఫేజ్ ఏసీ సప్లై అనుకోండి. సో మన హౌసే తీసుకున్నాం అనుకోండి, సపరేట్గా ఒక 10 పాయింట్లు 15 పాయింట్ల కన్నా ఎక్కువ వేయం మన హౌస్కి. అదే 3 ఫేజ్ సప్లై ఇండస్ట్రీస్ కానీ ఇక్కడ ఏంది అనుకోండి, అక్కడ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అవసరం అవుతాయి. అంటే సపోజ్ ఒక 30-40 పాయింట్స్ కానీ, పాయింట్ నథింగ్ బట్ ఒక ఫ్యాన్ ఉందనుకోండి, దాన్ని మనం ఒక పాయింట్ అంటాం. ఒక వైట్ లైట్ ఉందనుకోండి, దాన్ని ఒక పాయింట్ అంటాం. సో ఆ విధంగా అనమాట నెంబర్ ఆఫ్ పాయింట్స్ని బేస్ చేసుకొని అదే దాన్ని మనం తీసుకుంటాం. లేదు అంటే వ్యాటేజ్ అనమాట. వ్యాటేజ్, ఎంత వ్యాటేజ్ అవసరం అవుతుంది హౌస్కి, ఆ వ్యాటేజ్ తీసుకొని కూడా మనం నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ అనేది వేస్తాం. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ. ఏ ల్యాంపు ఎంత వ్యాటేజ్, ఏ ఫ్యాన్ ఎంత వ్యాటేజ్ ఉంటుంది, సాకెట్ ఎంత వ్యాటేజ్ ఉంటుంది, పవర్ సాకెట్ ఎంత వ్యాటేజ్ ఉంటుంది. సో ఫస్ట్ వన్, ఫిలమెంట్ ల్యాంప్ ఆర్ ఇన్కాండిసెంట్ ల్యాంప్. మనం నార్మల్గా ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఓల్డ్ కాలంలో వాడేటోళ్ళం అనమాట. సో అది ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఎంత వ్యాటేజ్ ఉంటుంది అంటే 60 వాట్ బల్బ్ అనమాట అది. ఫ్లోరోసెంట్ ల్యాంప్ 40 వాట్స్, ఫ్యాన్ పాయింట్ 80 వాట్స్, సాకెట్ అవుట్లెట్ 5 amps అంటే ఛార్జింగ్ సాకెట్ అనమాట. ఇది ఛార్జింగ్ సాకెట్ అంటాం కదా, 5 amps. 3-pin సాకెట్ అంటాం కదా, అది 100 వాట్స్. నెక్స్ట్ పవర్ సాకెట్ అవుట్లెట్ 15 amps. అంటే ఇది ఎందుకు యూస్ చేస్తాం మనం అంటే, రిఫ్రిజిరేటర్స్ కానీ, మిక్సర్స్ కానీ, కిచెన్లో మనకి ఎక్కువ హెవీ కావాలి కదా. సో కాబట్టి దానికోసం పవర్ సాకెట్ని యూస్ చేస్తాం, అది 15 amps. సో దాని వ్యాటేజ్ ఎంత అంటే 1000 వాట్స్. సో ఇదనమాట ఫస్ట్ డిటర్మినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్. సో ఎన్ని సబ్ సర్క్యూట్లు కావాలి అనేది ఎలా తెలుస్తుంది అంటే, అకార్డింగ్ టు ద పాయింట్స్ అండ్ వ్యాటేజ్ బేస్. వ్యాటేజ్ను పాయింట్స్ని బేస్ చేసుకొని నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ని వేస్తాం. సో ఒక సబ్ సర్క్యూట్ ఎంతవరకు మ్యాక్సిమం లోడ్ని హ్యాండిల్ చేయగలుగుతుంది అంటే అప్ టు 10 పాయింట్స్.
10 పాయింట్ల వరకు ఒక సబ్ సర్క్యూట్ లోడ్ని మెయింటైన్ చేయగలుగుతుంది. లేదా 800 వ్యాట్స్ రైట్, 800 వ్యాట్స్ వరకు మనకి ఈ సబ్ సర్క్యూట్ అనేది విత్ స్టాండ్ అవుతుందన్నమాట. ఆర్ పవర్ సాకెట్స్ ఉన్నాయనుకోండి, దానికి ఒకటి సపరేట్ సబ్ సర్క్యూట్ వేస్తాం. గుర్తుపెట్టుకోండి, 800 వ్యాట్స్ కానీ 10 పాయింట్స్ కానీ, అలాగే పవర్ సాకెట్ ఉంటే సపరేట్ సబ్ సర్క్యూట్ వేయాలి దానికి. సో కమింగ్ టు ద స్టెప్ 2. స్టెప్ 1 అంతా అది డిటర్మినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్. కమింగ్ టు స్టెప్ 2, డిటర్మినేషన్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద కండక్టర్, మెయిన్ స్విచ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో స్టెప్ 2లో ఏం చేస్తామంటే మనం ఆ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఎంతది కావాలి మనకి. సో నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా స్టెప్ 1లో. స్టెప్ 2లో ఆ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ ఎన్ని వేయాలి. సో సపోజ్ 2 అనుకోండి, 2 సబ్ సర్క్యూట్స్ కావాల్సిన లెంత్ అయిన డిస్ట్రిబ్యూషన్ బోర్డు సైజుని, అలాగే మెయిన్ స్విచ్ని, సైజ్ ఆఫ్ ద కండక్టర్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం మనం దాన్ని అంటే, ద సైజ్ ఆఫ్ ద కండక్టర్ కేబుల్ డిపెండ్ ఆన్ ద కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ. సో కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని మనం ఈ యొక్క సైజ్ ఆఫ్ ద కండక్టర్ అనేది తీసుకుంటాం. సో సింగిల్ ఫేజ్కి అయితే ఒక కరెంట్ ఉంటుంది, ఒక కరెంట్ కెపాసిటీ ఉంటుంది, 3 ఫేజ్కి అయితే ఇంకోటి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ద కరెంట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బై డివైడింగ్ టోటల్ లోడ్ విత్ వోల్టేజ్. సో మనకున్న టోటల్ లోడ్, సపోజ్ ఇప్పుడు టోటల్ లోడ్ ఒక 2000 వ్యాట్స్ ఉందనుకోండి, 2000/13 వోల్టేజ్ అనమాట, 220 వోల్ట్స్. 2000/220 వోల్ట్స్ అయితే అప్రాక్సిమేట్గా 10 యాంపియర్ కరెంట్ వస్తుంది. సో ఆ 10 యాంపియర్ కరెంట్ని విత్ స్టాండ్ అయ్యే సైజు ఉన్న కండక్టర్స్ని తీసుకోవాలి మనం, రైట్. సో నార్మల్గా మనం హౌస్లో యూజ్ చేసేది ఏంటి అంటే 1 mm² కాపర్ కానీ 1.5 mm² అల్యూమినియం కానీ యూజ్ చేస్తాం ఫర్ సింగిల్ ఫేజ్ సప్లై. 1 mm² కాపర్ కానీ 1.5 mm² అల్యూమినియం కానీ యూజ్ చేస్తాం. అదే 3 ఫేజ్ సప్లై అనుకోండి 2.5² mm కానీ అలా యూజ్ చేస్తాం అనమాట. అది సో దట్ ఈస్ ద టోటల్ అబౌట్ ద సైజ్ ఆఫ్ ద కండక్టర్. నెక్స్ట్ కమింగ్ టు హియర్ మెయిన్ స్విచ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్. సో ద సైజ్ ఆఫ్ ద మెయిన్ స్విచ్ డిపెండ్స్ ఆన్ ద కరెంట్ టు బీ కంట్రోల్డ్ ఇట్. సో మెయిన్ స్విచ్ అనేది మనకి ఎంత అమౌంట్ ఆఫ్ కరెంట్ పోతుందో దాన్ని మొత్తం ఇది చేసే విధంగా ఉండాలి, అంటే క్యారీ చేసే విధంగా ఉండాలి. సో దాన్ని మనం మెయిన్ స్విచ్ అంటాం. సో ద సైజ్ అండ్ టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ డిపెండ్స్ ఆన్ కరెంట్ రేటింగ్. 2 సైజు అలాగే డిస్ట్రిబ్యూషన్ బోర్డు యొక్క సైజు, మెయిన్ స్విచ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు యొక్క సైజు 2 మనం అకార్డింగ్ టు ఈ నెంబర్ ఆఫ్ సబ్ సర్క్యూట్స్ని బేస్ చేసుకొని యూజ్ చేస్తాం. అంతేకాకుండా కరెంట్ క్యారింగ్ కెపాసిటీని యూజ్ చేసుకొని మనం వీటిని తెచ్చుకుంటాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ 3, డిటర్మినేషన్ ఆఫ్ సైజ్ అండ్ లెంత్ ఆఫ్ ద కండ్యూట్ ఆర్ బ్యాటన్. ఇది వెరీ ఇంపార్టెంట్, డిటర్మినేషన్ ఆఫ్ సైజ్ అండ్ లెంత్ ఆఫ్ ద కండ్యూట్. సో మనం ఎంత కండ్యూట్ వేయాలి, ఎంత సైజు ఉన్న కండ్యూట్ వేయాలి, అలాగే ఎంత లెంత్ ఉన్న కండ్యూట్ వేయాలి. సో లెంత్ మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇన్ ద ప్లాన్లో ప్రకారం మనకి లెంత్ ఆఫ్ ద కండ్యూట్ తెలుస్తుంది. అలాగే సైజ్ ఎలా తెలుస్తుంది అంటే మనం సింగిల్ ఫేజ్ సప్లై అనుకోండి 5 ఇంచా 10 ఇంచా అని వేసుకుంటాం అనమాట. అంటే ఎన్ని వైర్లు పట్టాలి దానిలో అని. అదే 3 ఫేజ్ అనుకోండి ఇంకా కొన్ని ఎక్స్ట్రా వైర్లు అవసరం అవుతాయి కాబట్టి ఇంకొంచెం సైజ్ పెంచుకుంటాం. సో అది లెంత్ ఆఫ్ ద కండ్యూట్, సైజ్ ఆఫ్ ద కండ్యూట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కండ్యూట్ అంటే ఏమంటే మనం ఏం చేస్తాం, కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏం చేస్తాము అంటే మనం వాళ్ళకంతా ఒక డిగ్ తీసేసి దానిలో కండ్యూట్ని ప్లేస్ చేస్తామన్నమాట. ఈ కండ్యూట్ అనేది 2 టైప్స్, మెటల్ కండ్యూట్ కానీ పీవీసీ కండ్యూట్ కానీ. సో ఎంతైతే మనకి అవసరమో, ఎంత లెంత్ అయితే అవసరమో, ఎన్ని రూమ్లు అయితే ఉన్నాయో అన్ని రూములకి మనం ఫస్ట్ ఈ గాడి కొట్టేసి నథింగ్ బట్ ఈ డిగ్ గుంత కొట్టేసి దానిలో కండ్యూట్ని ప్లేస్ చేస్తాం, రైట్. ఆ విధంగా అనమాట. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దీనికి ఏం అవసరం అవుతాయి మనకంటే 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ప్రాబ్లం చేసేటప్పుడు. హారిజాంటల్ రన్, వర్టికల్ అప్ అండ్ వర్టికల్ డౌన్. హారిజాంటల్ రన్, వర్టికల్ అప్, వర్టికల్ డౌన్ ఏంటివి ఇవి అంటే హారిజాంటల్ రన్ అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి స్విచ్ బోర్డుకి మధ్య ఉన్న దాన్ని మనం హారిజాంటల్ రన్ అంటాం. వర్టికల్ అప్ వచ్చేసి స్విచ్ బోర్డు నుంచి ఫ్యాన్ పాయింట్స్కి వెళ్ళే మొత్తం డిస్టెన్స్ని వర్టికల్ అప్ అంటాం. అండ్ వర్టికల్ డౌన్ అంటే ఏంటి, సీలింగ్ నుంచి కిందకి ఫ్యాన్ వరకు ఉండేదాన్ని వర్టికల్ డౌన్ అంటాం, రైట్. ఇవి ప్రాబ్లంలో మనకు అర్థమవుతాయి, నీట్గా గుర్తుపెట్టుకోండి చాలు, రైట్. చూడండి, ద వర్టికల్ అప్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ద కండ్యూట్ ఫ్రమ్ హారిజాంటల్ రన్ టు సీలింగ్. హారిజాంటల్ రన్ కాడ నుంచి సీలింగ్ వరకు ఉండేదాన్ని వర్టికల్ అప్ అంటాం. వర్టికల్ డౌన్ అనేది ఏంటంటే లెంత్ ఫ్రమ్ హారిజాంటల్ రన్ టు స్విచ్ బోర్డ్. డౌన్ అంటే కిందికి, అప్ అంటే పైకి, రైట్. మనకు తెలుసు అకార్డింగ్ టు జనరల్ ఎలక్ట్రిసిటీ రూల్స్ స్విచ్ బోర్డ్స్ అనేటివి మనం ఎంత పెట్టాలి అంటే ఎంత పెట్టాలి హైట్లో అంటే 1.5 మీటర్లో పెట్టాలి. అలాగే మెయిన్ బోర్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు 2 మీటర్ హైట్లో పెట్టాలి. ఇవన్నీ మనకి జనరల్
రూల్స్ అనమాట వైల్ ఇన్స్టాలేషన్ ఎలక్ట్రికల్ వైరింగ్. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ 4. స్టెప్ 4లో ఏంటి మనకి డిటర్మినేషన్ ఆఫ్ లెంత్ ఆఫ్ కండక్టర్ కేబుల్ అకార్డింగ్ టు ద బేస్ ఆఫ్ కండ్యూట్. మనం వేసిన కండ్యూట్ ప్రకారం లెంత్ ప్రకారం మనం ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ద కండక్టర్ కేబుల్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం లెంత్ ఆఫ్ ద కండక్టర్ కేబుల్ అనేది చూడండి. ద డిటర్మినేషన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద కేబుల్ ఆర్ వైర్ ఈస్ వెరీ లేబరేసియస్ ప్రాసెస్. చాలా ఈజీ అనమాట. యాజ్ ఏ జనరల్ రూల్ లెంత్ ఆఫ్ ద కేబుల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 3 times ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కండ్యూట్. మనం ఆల్రెడీ ప్లాన్లో ఎంత లెంత్ వేసామో అనేది తెలుస్తుంది. సో ఈ లెంత్ ఆఫ్ ద కండ్యూట్ ఎంత పట్టిందో దానికి 3 times ఎక్కువగా మనం కేబుల్ని కానీ వైర్ని కానీ సెలెక్ట్ చేసుకుంటాం. రైట్. దీంతో పాటు ఇంకా ఏమి కావాలి మనం అంటే ద ఫేజ్ వైర్ ఈజ్ అప్రాక్సిమేట్ డబుల్ ద లెంత్ ఆఫ్ దట్ న్యూట్రల్ వైర్. సో న్యూట్రల్ వైర్ కన్నా ఫేజ్ వైర్ అనేది డబుల్ టైమ్గా తీసుకుంటాం. రైట్. అది డిటర్మినేషన్ ఆఫ్ లెంత్ ఆఫ్ ద కండక్టర్ కేబుల్. నెక్స్ట్ స్టెప్ 5 డిటర్మినేషన్ ఆఫ్ ఎర్త్ వైర్. సో ఈ ఎర్త్ వైర్ అనేది మనం ఎలా తీసుకుంటాం? సో ఎర్త్ వైర్ నార్మల్గా తీసుకునేది ఏంటి అంటే గ్రేడెడ్ ఐరన్ వైర్ని తీసుకుంటాం. గ్రేడ్ GI వైర్ అంటాం. సో అది ఎంత అంటే 14 SWG స్టాండర్డ్ వైర్ గేజ్. 14 స్టాండర్డ్ వైర్ గేజ్ ఉండేది మనకి ఎర్త్ వైర్గా సరిపోతుంది. ఆల్ మెటల్ పార్ట్స్ ఎందుకు ఎర్తింగ్ చేయాలి మనం అంటే మనం ఇంట్లో వాడే మెటల్ పార్ట్స్ అన్నీ షాక్ తగలకోకుండా ఉండడం కోసం మనం ఈ యొక్క ఎర్తింగ్ అనేది చేస్తాం. ఆల్ మెటల్ పార్ట్స్ మెటల్ కవరింగ్స్ ఆఫ్ ఆల్ అప్లయన్సెస్ should be properly earthed to avoid danger from electric shock due to leakage or failure of insulation. ఎక్కడైనా సరే ఇన్సులేషన్ ఫెయిల్యూర్ జరిగింది అనుకోండి, లేదంటే లీకేజ్ కరెంట్ లీకేజ్ కానీ షార్ట్ సర్క్యూట్ కానీ జరిగిందనుకోండి, మనం షాక్ తగలకోకుండా ఉండడానికి ఈ ఎర్తింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్క హౌస్కి ఎర్తింగ్ చేస్తారు. ఎర్తింగ్ అనేది బై యూజింగ్ ఎర్త్ వైర్ని యూజ్ చేసి మనం ఎర్తింగ్ అనేది చేస్తాం. మనకి టైప్స్ ఆఫ్ ఎర్తింగ్ కూడా ఉంది. పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ అనేది. సో మన హౌసెస్ కాబట్టి పైప్ ఎర్తింగ్ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఏం టైప్ ఆఫ్ వైర్ వాడతాం దీనికి అంటే GI వైర్ అనేది వాడతాం. సో GI వైర్ ఆఫ్ 14 స్టాండర్డ్ వైర్ గేజ్ ఉండేది చాలు, సరిపోతుంది అనమాట. రైట్. ద ఎర్త్ వైర్ కెన్ బి డిటర్మైన్డ్ బై గోయింగ్ త్రూ ద కండ్యూట్. రైట్. బై గోయింగ్ త్రూ ద కండ్యూట్ను మనం బేస్ చేసుకొని మనం ఎర్త్ వైర్ని వాడతాం. సో అది ఎలా అంటే అప్రాక్సిమేట్గా తీసుకుంటాం. రైట్. అది ఎర్త్ వైర్ గురించి డిటర్మినేషన్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ 6 డిటర్మినేషన్ ఆఫ్ లేబర్ కాస్ట్. లేబర్ కాస్ట్ మనం ఎలా డిటర్మినేషన్ చేస్తాం? రైట్. ద లేబర్ కాస్ట్ మే బీ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. సో మనం ముందే స్టార్టింగ్లోనే చెప్తాం అనమాట. ఏమని చెప్తాము? మనం ప్లాన్ చూస్తానే ఎన్ని పాయింట్స్ కావాలి వాళ్ళకి అని తెలుసుకున్న వెంటనే మనం లేబర్ కాస్ట్ చెప్పేయచ్చు. ఎందుకు? అకార్డింగ్ టు ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ ప్రకారమే మనం డబ్బులు ఇవ్వాలి. ద మెయిన్ బోర్డ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ ఈజ్ టేకెన్ యాజ్ 2 points. సో మనం ఫ్యాన్ పాయింట్, లైట్, సాకెట్ ఇవన్నీ ఒక పాయింట్ అంటాము. బట్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే మెయిన్ బోర్డు, డిస్ట్రిబ్యూషన్ బోర్డు అనేది 2 పాయింట్స్గా లెక్కలేయాలి. 2 పాయింట్స్. రైట్. రిమైనింగ్ అన్నీ ఏమున్నా కూడా ఒక పాయింట్గా మనం తీసుకోవచ్చు. సో ద అప్రాక్సిమేట్ రేట్ ఆఫ్ లేబర్ పర్ పాయింట్. సో అప్రాక్సిమేట్ రేట్ ఒక్కొక్క పాయింట్కి ఎంత అంటే 125 రూపీస్గా లెక్కాచారం వేయాలన్నమాట. అది డిటర్మినేషన్ ఆఫ్ లేబర్ కాస్ట్. నెక్స్ట్ కమింగ్ టు స్టెప్ 7 ఎస్టిమేట్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ దేర్ కాస్ట్. ఇప్పుడు మనం ఏం చేయాలి? మెటీరియల్స్ ఎంత ఉన్నాయి, మనం వాడే మెటీరియల్స్, దాని కాస్ట్ని లిస్ట్ అవుట్ చేసి టేబుల్ చేయాలి. వెరీ ఇంపార్టెంట్ వన్. ఇది కూడా ప్రాబ్లంలో మనకి. ద మెటీరియల్స్ అండ్ దేర్ కాస్ట్ కెన్ బి ప్రిపేర్డ్ బై టేకింగ్ ద రేట్ ఆఫ్ ఈచ్ ఐటమ్ ఆర్ మెటీరియల్ సపరేట్లీ అండ్ దెమ్ టోటల్లీ దెమ్. సో మనం ఒక్కొక్క ఎక్కడి నుంచి స్టార్టింగ్ కేబుల్స్, వైర్స్, PVC కండ్యూట్ కార్ నుంచి అందులో వేసే వైర్లు, స్విచ్ బోర్డులు, సీలింగ్ ఫ్యాన్స్, అలాగే సీలింగ్ రోజెస్, స్విచ్చెస్, సాకెట్స్, రైట్, ఎర్త్ వైర్స్ ఏమైతే యూస్ చేస్తున్నామో మనం వాటన్నిటినీ లేబర్ కాస్టు, రైట్, అటు నుంచి వచ్చేసి అన్నీ మొత్తం టోటల్ అన్నీ ఏం చేయాలి మనం అంటే ఒక షెడ్యూల్ ఆఫ్ మెటీరియల్ అనేది తయారు చేయాలి. ఒక్కొక్కటి సపోజ్ ఇప్పుడు 10 స్విచ్లు వాడుతున్నాం అనుకోండి, 10 ఫ్లష్ టైప్ స్విచ్చెస్ 10, ఈచ్ వన్ 5 రూపీస్. సో 10 × 5 50 రూపీస్ టోటల్. రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా? సో నువ్వు ఏ కంపెనీ వాడుతున్నావు రిమార్క్స్లో కూడా రాయొచ్చు. రైట్. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మనం ఎర్త్ వైర్ని కేజీస్లో అలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఇప్పుడు సపోజ్ 1 kg రిమార్క్స్ కేజీస్లో వాడితే కేజీస్లో రాయొచ్చు. లేబర్ కాస్ట్ ఎంత లేబర్ కాస్ట్, రైట్. మళ్ళీ ఏంటి అంటే ఇందులో వేస్టేజ్ కూడా ఉంటుంది. సో ఎంత వేస్టేజ్ అయింది అని కూడా రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. వాటిన్నింటినీ వేసి టోటల్ క్యాలిక్యులేషన్ వేయాలి. వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మనం ఈ స్టెప్స్ బాగా వచ్చాయి అంటే మనకి దాదాపుగా 30 మార్క్స్ వచ్చినట్లు. 30 మార్క్స్ వచ్చి ఈ 7 పాయింట్స్ బేస్ చేసుకొని
సింగిల్ ఫేజ్ వైరింగ్ అలాగే 3 ఫేజ్ వైరింగ్ 2 ఉంటాయి. సో ఆ రెండింటికి మనం వేయచ్చు వైరింగ్ అనేది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రైట్, నెక్స్ట్ క్లాస్లో మనం దీనికి సంబంధించి ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. ఓకే.